హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి భోగి పండగ కాబట్టి మా హస్బెండ్ మా బాబు అయితే రెడీ అయిపోయారు. నేను వీళ్ళకన్నా ముందు నేను రెడీ అయిపోయి పూజ కూడా చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. నేను పూజ చేస్తుంటే మా హస్బెండ్ మా బాబు వచ్చి నా వెనకాల వీడియో తీసుకుంటూ నుంచున్నారు. నాకు అది తెలియదండి వాళ్ళు వీడియో తీస్తున్నట్టు. మా బాబు అయితే దేవుణ్ణి నేను పూజ చేస్తే చాలా భక్తిగా చూస్తాడండి. రెప్పయ్యకుండా చూస్తాడు మా మమ్మీ ఏం చేస్తుందా అని చెప్పేసి అని. అండ్ భోగికి కావాల్సిన అన్నీ నేను ప్లేట్లో ముందే తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మా బాబుకి ఎప్పుడు ఉండాలని చెప్పేసి దానికి బ్లెస్సింగ్ చేపియాలని ప్లేట్లో అన్నీ తెచ్చి నేను దేవుడి దగ్గర పెట్టానమాట. పెట్టిన తర్వాత నేను దానికి కావాల్సినవి అన్నీ మళ్ళీ అవన్నీ కలపాలి కాబట్టి అక్షింతలు, రేగ్గాయలు, చాక్లెట్స్ అండ్ కాయిన్స్ అండ్ చెరుకువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మా బాబుకి తగలద్దని చెప్పేసి అని. అన్నీ వేసి కలిపేసి మా బాబుకి భోగిపళ్ళు పోయడానికి మొత్తం ఎలా అయితే రెడీ చేసేసానండి. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా బాబుకి భోగిపళ్ళు పోయడానికి. అండ్ ఇది మా బాబుది ఫస్ట్ భోగి పండగ అనమాట. ఫస్ట్ అమ్మే పోయాలి కాబట్టి ఫస్ట్ నేనే పోస్తున్నానండి భోగిపళ్ళు. ఈ భోగి పండుగ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ జనవరి 14th రోజే మా బుడ్డోడు మా మిస్సెస్ కడుపులోకి వచ్చినమాట. సో అందుకే మాకు ఈ జనవరి 14th చాలా స్పెషల్ అనమాట. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి జనవరి 14 సంక్రాంతికి వచ్చింది, ఈరోజు భోగి వచ్చింది, అంతే తేడా. దాని తర్వాత నెక్స్ట్ నేను కూడా మా బాబుకి భోగి పళ్ళు పోసానండి. ఈ నిజంగా చెప్తున్నా, ఈ ఇయర్ నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఇలాంటి సంతోషం మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మేము అనుకుంటున్నాము. మీ ఆశీస్సులు కూడా మాతో పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో అందరికీ విష్ యూ హ్యాపీ భోగి అండ్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి అండి. సో ఫైనల్గా మా బాబుకి హారతిస్తున్నామండి. మా బాబుకి ఎంత నిద్ర వస్తున్నా పాప మా బాబు ఆ నిద్రను ఆపుకున్నాడు. అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి.